తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనానికి తెరలేచింది. కేసీఆర్ను ఓడించడమే లక్ష్యమని పదే పదే ప్రకటించిన కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గజ్వేల్లో కేసీఆర్పై పోటీ చేసి ఓడిపోయిన వంటేరు కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ తనకు బద్ధ శత్రువుని ప్రకటించిన వంటేరు ప్రతాప్ రెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారనే వార్తలపై కాంగ్రెస్ పార్టీ స్పందించాల్సి ఉంది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో వంటేరు ప్రతాప్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు ముఖ్య అనుచరులు టీఆర్ఎస్లో చేరనున్నారు. దీనికి సంబంధించి ఆయన తన అనుచరులు అభిమానులతో ఇప్పటికే మాట్లాడినట్లు సమాచారం. కేసీఆర్ హరీష్ రావుతోనూ మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. ఇటు కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్. రఘు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్టుగా ప్రస్తుతం వార్తలు వినిపిస్తా ఉన్నాయి. అయితే భారత్ టుడే వంటేరు ప్రతాప్ రెడ్డిని సంప్రదించడానికి ఫోన్ లైన్ లో దాదాపుగా మాట్లాడడానికి ప్రయత్నం చేసింది. అయితే తను ఫోన్ చాలా బిజీగా ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. తను వెంటనే తన అఫీషియల్ పిఏకు కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. వారు కూడా దాదాపు నిర్ధారించినట్టుగానే చెప్తున్నారు. మరికొద్ది సేపట్లో మరింత సమాచారం మీడియా ముందుకు వచ్చి చెప్పేటువంటి అవకాశం ఉంది. వంటేరు ప్రతాప్ రెడ్డి గారే మీడియా ముందుకు స్వయంగా రానున్నారనేటువంటి ఒక సమాచారాన్ని వాళ్ళు మీడియాకు చెప్పడం జరిగింది. దీన్ని బట్టి కనుక చూస్తే ఖచ్చితంగా వంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే గజ్వేల్ నియోజకవర్గం వేదిక అయితే సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి ప్రస్తుతం అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతంగా చెప్పుకోవచ్చు. అయితే సీఎం కేసీఆర్ కు 2014 ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో వంటేరు ప్రతాప్ రెడ్డి చాలా గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ పార్టీ నుంచి పోటీ ఇవ్వడం జరిగింది 2014లో. ఈసారి కాంగ్రెస్ పార్టీ ద్వారా మరొకసారి సీఎం కేసీఆర్ ను ఢీకొట్టేటువంటి పరిస్థితిని అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. దాదాపు ఎలాంటి వాతావరణం సృష్టించడం జరిగిందంటే డి అంటే డి 50-50% ఉంది అనేటువంటి ఒక వేవ్ తీసుకొచ్చేటువంటి పరిస్థితిని వంటేరు ప్రతాప్ రెడ్డి రాష్ట్రంలో ఒక క్రియేట్ చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే ట్రబుల్ షూటర్ గా పేరున్నటువంటి హరీష్ రావు దిగి దాదాపు 15 రోజులు గజ్వేల్ నియోజకవర్గంలోనే దాదాపు తిష్టవేసి కేసీఆర్ గెలుపు కోసం కృషి చేసేటువంటి పరిస్థితిని కల్పించినటువంటి నేత వంటేరు ప్రతాప్ రెడ్డి. అంటే సీఎం కేసీఆర్ కూడా ఒకనొక సమయంలో ముచ్చెమటలు పట్టించేటువంటి పరిస్థితిని వంటేరు ప్రతాప్ రెడ్డి క్రియేట్ చేయడం జరిగింది. అక్కడ ఇలాంటి నేత కనుక కాంగ్రెస్ పార్టీలో ఉంటే మరింత ఫ్యూచర్ లో కష్టమైనటువంటి పరిస్థితులు అనేటువంటి దానిపైనే టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరదీసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా సీఎం నియోజకవర్గం గజ్వేల్ నియోజకవర్గంలో కూడా ఎలాంటి అసమ్మతి ఉండకూడదు, చాలా ప్రశాంతంగా నియోజకవర్గ అభివృద్ధి జరగాలి అంటే అక్కడ అసమ్మతి నేతలు ఉండకూడదు అనేటువంటి ఆ ఉద్దేశంతోనే ఆపరేషన్ ఆకర్ష్ తో మొట్టమొదటిగా సీఎం జిల్లాలోనే దృష్టి కేంద్రీకరించినట్టుగా తెలుస్తుంది టీఆర్ఎస్ పార్టీ. దీంట్లో భాగంగానే గట్టి పోటీ ఇచ్చినటువంటి గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నేతలపైన ఆపరేషన్ ఆకర్ష్ విధించినట్టుగా తెలిసింది. రేపు ఒకవేళ అన్ని సక్రమంగా జరిగితే ఈ రోజు రాత్రి వరకు చర్చలు సక్రమంగా జరిగితే రేపు సీఎం సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కానున్నట్టుగా తెలుస్తుంది. అయితే మరొక వార్త కూడా ప్రస్తుతం హల్చల్ చేస్తా ఉంది. దానికి కేంద్ర రాజకీయాల వైపు కేసీఆర్ దృష్టి సారించినందువల్ల ఈ నెక్స్ట్ టైం వంటేరు ప్రతాప్ రెడ్డిని ఇక్కడి నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా కేసీఆర్ స్థానంలో నిలబెట్టేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా ఒక వార్త నడుస్తా ఉంది. దీన్ని బట్టి కనుక చూస్తే కేంద్ర రాజకీయాల పైన కేసీఆర్ దృష్టి పెట్టి ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా కేంద్రం వైపు కనుక వెళ్లిపోతే ఎంపీ పదవి కనుక పోటీ చేస్తే ఎంపీ పదవికి మెదక్ ఎంపీ పదవి నుంచి కనుక పోటీ చేస్తే ఇక్కడ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏదైతే అసెంబ్లీ స్థానం ఖాళీ అవుతుందో గజ్వేల్ స్థానం నుంచి అక్కడ నుంచి గజ్వేల్ నుంచి వంటేరు ప్రతాప్ రెడ్డి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టేటువంటి అవకాశం ఉంది. అదే హామీతో తను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడానికి ఒప్పుకున్నట్టుగా కూడా ప్రస్తుతం వార్తలు వినబడుతున్నాయి. రఘు, మధు, మరోవైపు ఇటు కేసీఆర్ తన బద్ధ శత్రువు అంటూ కూడా క్రితం ప్రకటించిన వంటేరు ప్రతాప్ రెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం ఒకవైపు, మరోవైపు అటు కాంగ్రెస్ నేతలు కూడా ఇంకా ఎవరూ స్పందించినట్లుగా కనబడట్లేదు. సో ఏ విధమైన స్పందన వచ్చే అవకాశం కనబడుతుంది?
అయితే రఘు, ప్రస్తుతానికైతే ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక బిగ్ షాక్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే సీఎం క్యాండిడేట్ పైన పోటీ చేసినటువంటి అభ్యర్థి ఈ రోజు సీఎం సమక్షంలోనే టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధం అవుతున్నట్టుగా వస్తున్నటువంటి వార్తలతో కాస్త కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి మనోస్థైర్యం దెబ్బతినేలా సీఎం కేసీఆర్ వ్యూహంలో భాగంగా మొదటగా ఆయన నియోజకవర్గంలోని ఆపరేషన్ ఆకర్షణ చేపట్టడం జరిగింది. మరికొద్ది రోజుల్లో మరికొద్ది మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అధికారికంగా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి వార్త కూడా కొన్ని రోజులుగా వైరల్ అవుతా వస్తోంది. స్వయంగా సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు మాతో టచ్ లో ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడానికి ఈ వార్త చెప్పడంతో కొద్దిగా కంగుతిన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. అయితే ఇప్పటి వరకు కూడా ఎవరు వెళ్తారు, ఎవరు ఉంటారు కాంగ్రెస్ పార్టీ కన్ఫర్మేషన్ లేదు. ఇంతవరకు సిఎల్పి నేతకి సంబంధించినటువంటి ఎన్నిక కూడా జరగలేదు. కేవలం ఈ రోజు సిఎల్పికి సంబంధించినటువంటి భేటీ మాత్రమే జరిగింది. హైకమాండ్ నిర్ణయంతోనే ఆ పేరు బయటికి రానుంది. వీటన్నిటి నేపథ్యంలో ఒంటేరు ప్రతాప్ రెడ్డి పోవడం అయితే కాస్త కాంగ్రెస్ పార్టీకి నష్టం అనేది చెప్పవచ్చు. అయితే ఒక స్పష్టమైనటువంటి హామీతోనే ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలకు వెళ్తున్నట్టుగా అయితే ప్రస్తుతం వార్తలు వెలువడతా ఉన్నాయి. ప్రస్తుతం కేటీ రామారావు ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతూ ఉన్నారు. తనతో గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి చర్చలు ప్రాథమికంగా నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రత్యేకంగా ఇప్పుడు ప్రస్తుతం సిటీలో హైదరాబాద్ లోనే ఒక ప్రాంతంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి తన రాయబారుల ద్వారా కేటీఆర్ తో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. స్పష్టమైన హామీ వచ్చిన వెంటనే మీడియా ముందుకు వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టుగా వచ్చే సమాచారం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఈ విషయంపై బయట ఎలాంటి మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఇప్పటి వరకు కూడా సాయంత్రం వరకు కూడా సిఎల్పి నేత పైనే దృష్టి ఫోకస్ చేసి ఆ పనిలోనే చాలా బిజీగా ఉండడం జరుగుతుంది. ఏఐసిసికి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తోనే ఇంత కూడా బిజీ షెడ్యూల్లో గడపడం జరిగింది. అసెంబ్లీ ప్రమాణ స్వీకారం వీటితోనే కాంగ్రెస్ పార్టీ నేతలంతా బిజీ షెడ్యూల్లో గడపడం జరిగింది. అందుకే వీరు ఈ టైంలో కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి సీనియర్ నేత సీఎం కేసీఆర్ పైన పోటీ చేసిన టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం మనోస్థైర్యాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది. వీరితో పాటే మరికొద్ది మంది నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లోనే ఒక బిగ్ షాక్ అయితే కాంగ్రెస్ పార్టీకి ఇవ్వనున్నట్టు తెలుస్తుంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు. రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్ మధు.